హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి మజ్జిగ చారు అరటికాయ ఫ్రై అండి. ఇంకోసారి చెప్తున్నా, మజ్జిగ చారు అరటికాయ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలండి: చిక్కటి మజ్జిగ, దానిలో వేయటానికి ఉల్లిపాయలు, సన్నగా తరుక్కు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దానిలోకి పసుపు, ఉప్పు. ముందుగా మనం పసుపు వేసుకోవాలండి, లైట్గా పసుపు, తగినంత ఉప్పు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు దాన్ని చక్కగా కలుపుకోవాలి. అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి ముందు చిక్కటి మజ్జిగలో. తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చక్కగా వేయించుకున్న తర్వాత తాలింపు మజ్జిగని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. తాలింపు మనకి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఈ మజ్జిగ చారుని మనం ఇట్లా యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఐటమ్ అండి. మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు చూశారు, ఏమేమి కలిపానో కూడా చూశారు. లాస్ట్కి తాలింపు వేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకోవటమేనండి, అయిపోయింది మజ్జిగ చారు. ఓకేనా? ఇదిగోండి, ఇందాక మనం మజ్జిగ చారు అయిపోయింది కదా, దాని కాంబినేషన్ వచ్చేసి మా అరటికాయ ఫ్రై అండి. అరటికాయలు, దానిలోకి వాడాల్సినవి ఉప్పు, కారం, చిన్నులపాయ రెబ్బలు, ధనియాల పొడి, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఇప్పుడు అరటికాయ ఫ్రైకి రెడీ అయిపోదాం. ఇప్పుడు మనం అరటికాయ తొక్కు తీసుకొని రౌండ్గా కోసుకున్న ముక్కలు, అరటికాయ ముక్కలు ఇప్పుడు మనం తాలింపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు అరటికాయ ముక్కలు, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్, లైట్గా పసుపు, వేసుకొని
ముక్కలు మొత్తం కలిసేంత వరకు, ఉప్పు పసుపు కలిసేంత వరకు మనం ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని మంట పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాం, ఉప్పు పసుపు వేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలు మగ్గినవి చూసుకుందామండి. పర్ఫెక్ట్గా మగ్గినవి. మనం ఇప్పుడు ఈ ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు ధనియాల పొడి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇదేంటంటే ఫైనల్లో ఈ ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు ధనియాల పొడి మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసుకొని లాస్ట్ ఫైనల్లో వేసి దించేయటమేనండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు ధనియాల పొడి శుభ్రంగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఫైనల్లో దీన్ని మనం ఇట్లాగా కలుపుకుందాం. ముక్కలకు శుభ్రంగా ఇట్లా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అరటికాయ ఫ్రై మజ్జిగ చారు. చూసారా, మొత్తం ముక్కలకు పట్టింది. అయిపోయిందండి, మజ్జిగ చారు అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇదిగోండి మజ్జిగ చారు అరటికాయ ఫ్రై మజ్జిగ చారు అరటికాయ ఓకేనండి. మీరు వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే మోహన్